అందరికీ నమస్కారం. ఈ బాబు పేరు ఆర్యన్. మనకి హైదరాబాద్ దగ్గరలో ఉప్పల్ దగ్గర ఉంటారు. ప్రజెంట్ ఈ బాబు ఏంటంటే ఎస్ఎంఏ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇంజెక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందో. ఈ బాబు కోసం దగ్గర 1,500,000 అనేది ఖర్చు అవుతుంది ఇంజెక్షన్ కోసం. మనకి ఇంజెక్షన్ కూడా ఇక్కడ ఇండియాలో వేరే అండి, అది మలేషియాలో వేస్తారు. ఈ ఫ్యామిలీ చూస్తే చాలా పూర్ ఫ్యామిలీ. నిన్నే వారి నాన్నగారితో మాట్లాడడం జరిగింది, మీరు అది వినొచ్చు. మీరు ఓకే పర్మిషన్ ఇస్తే మేము స్టార్ట్ చేస్తామండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అన్న. మీరు అన్న థ్యాంక్స్ ఎందుకన్నా, మనలో మనం చేసుకోవాలన్నా. ఏట్ తీసుకెళ్తామన్నా ఎవరైనా హెల్పింగ్. ఇవాళ నేను చేశాను, ఎంతో కొంత చేస్తున్నా. అవునండి, ఎందుకంటే రావట్లేదు, బాబుకి టైం కూడా ఎక్కువ లేదు. ఇంకా ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పటి వరకు ఉండొచ్చండి? ఒక 1 month లో చేద్దామని చెప్పినారు. 1 month లో చేద్దామని చెప్పి అని 1 month లో మనకి అమౌంట్ సెట్ అయిపోతే మనకి వాళ్ళు ఇంజెక్షన్ హాస్పిటల్ వెళ్తే వేసేస్తారా? మనమే అక్కడికి వెళ్ళాలి, మలేషియా దొరుకుతుంది ఇంజక్షన్. ఓహో, అక్కడికి తీసుకొని రావాలి. అంటే మనం మలేషియా వెళ్ళాలండి? వెళ్ళాలి. అని ట్రావెలింగ్ కాస్టెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఇంజెక్షన్ పక్కన పెడితే. చాలా ఉంటాయి అవన్నీ. ఇదే విధంగా మొన్న మన ఉద్యానంలో ఒక బాబు గురించి అయితే అందరూ బాగా హెల్ప్ చేశారు. అదేవిధంగా ఈ బాబు కోసం కూడా మీ అందరూ ముందుకొచ్చి మీ యొక్క సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాం బాబు కోసం. మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇంతకంటే ఎక్కువ మీ దగ్గరకు వచ్చి పాదాపి వందనాలు చేస్తున్నాను అనుకోండి, చేతులకు దండం పెడుతున్నా. మీరందరూ బాబు కోసం ముందుకు రావాలి. నేను పుట్టినప్పటి నుంచి కూడా మేము ఏ రోజు సుఖంగా లేము. ప్రతి రూపాయి అప్పు చేసి మేము బాబుని ఇప్పటివరకు కాపాడుకున్నాము. 10 లక్షల వరకు మాకు ఖర్చు అయింది. ఇప్పటికి ఇంకా ఖర్చు అవుతూనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పూర్వవికాకి ఇలా అయితే సపోర్ట్ చేశారు. మా బాబు కూడా ప్లీజ్ రండి, ఒక్కరైనా సరే మీరు వచ్చినా వేరే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వస్తారు. అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా వచ్చినందుకు.